నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపటికి జూన్ 1వ తారీఖు 2025 సంవత్సరం. ఈరోజు ఆదివారం. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా ఫోన్ చేశారు చాలామంది. ఈ కందుల గురించి ఒక వీడియో అయితే తీయండి. కందులు ఏవి బాగున్నాయి, హీల్డింగ్ ఏ వస్తాయి, ఏ నెలల్లో ఏ వేసుకుంటే బాగుంటుంది. మా సైడ్ అంతా కంది ఎక్కువ వేస్తున్నారు అనమాట. అలాగే మీ ఏరియాలో కంది ఎక్కువ వేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. అలాగే చాలామంది పత్తి వైపు మరలారు. చాలామంది పత్తికి మద్దతు ధర లభించింది. ఈసారి చూసుకున్నట్లయితే పత్తిది మళ్ళీ వీడియో తీసుకున్నాము. ఈరోజు పార్ట్ 1 వీడియో అయితే చూసుకున్నాము. కొన్ని బెస్ట్ రకాలు చూసుకున్నాం. అలాగే వాటి ధరలు ఎంత ఉంటాయి దాని గురించి కూడా క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోన కందులు బెస్ట్ ఉండేది నంబర్ 1గా మాట్లాడుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు విజయదుర్గ పింక్ అని ఉందన్నమాట. విజయదుర్గ పింక్ అంటే లేపాక్షి పింక్ అని ఉంటుంది. అది వచ్చేసి మనకు చౌడు నెలల్లో అయితే ఒక 2 క్వింటాల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అట్లీస్ట్ మనకు 2 క్వింటాల నుంచి స్టార్ట్ అయ్యి 6-7 క్వింటాల వరకు అయితే దిగుబడి వస్తుంది. మనకు లావు భూములు అంటే నల్లరేగడి భూములు ఉంటాయి. నల్లరేగడి భూముల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఇదే మనకు విజయదుర్గ పింక్ అనమాట. ఇది వచ్చేసి మనకు కేజీ వచ్చి 200 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అంటే 180 కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఈసారి ధరలు తక్కువ ఉన్నాయి. 180 నుంచి లెక్కేసుకుంటే 250 రూపాయలు దీని మ్యాక్సిమం ప్రైస్ ఉంటుంది ఒక కేజీ. ఇది మనం విత్తుకోవడానికి ఎకరానికి 4-4.5 కేజీలు అయితే కాబడతాయి. అంటే మనకు డిస్టెన్స్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ 38 ఇంచుల నుంచి 45 ఇంచుల వరకు ఎత్తుకోవచ్చు. 45 ఇంచులు లేదు, మంచి భూములు మనకు చౌడు నేలలో అయితే 38 నుంచి 42-45 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మనకు గడ్డ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే మనకి 40 నుంచి 50 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అనమాట. అది మీ నేల స్వభావం బట్టి వేసుకోవచ్చు. ఇది లావు నేలలో కానీ చిన్న నేలలో కానీ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మంచి హీల్డింగ్ అయితే వచ్చింది. గత 4 సంవత్సరాల నుంచి మంచి దిగుబడి అయితే సాధించుకున్నారు రైతులు. ఇక చూసుకున్నట్టయితే అంటే ఈ సంవత్సరం నేనే సాగు చేసినాను. విజయదుర్గ పింక్ వేసాను, అలాగే వేరే రకాలు వేసాను. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక వచ్చేసి సెకండ్ పార్ట్ వచ్చేసి వరుణ్ సీడ్స్ అని, ఇది కర్ణాటక సీడ్స్. ఇది వరుణ్ వచ్చేసి మనం కర్ణాటకలో తొగిరి అంటారు అనమాట. కందుల్ని తొగిరి అని పిలుస్తారు. తొగిరి విత్తనాలు అయితే మనం చూసుకున్నట్లయితే ఇవి దరిదాపు 2 కేజీలు ప్యాకింగ్ వస్తాయి. ఇవి వచ్చేసి అబౌవ్ 500 అబౌవ్ అన్నా కానీ కిందకన్నా ఉంటాయి అనమాట. ఇవి 250 కేజీలు అంటే 250 రూపాయలు ఉంటుంది. మనకు హీల్డింగ్ చూసుకున్నట్లయితే ఇది బాగా ఒకటేసారి కాపు పట్టుకుంటుంది తొందరగా. ఇది కూడా మనకు తొందరగా వచ్చేస్తుంది అనమాట. మ్యాక్సిమం 4 నుంచి 4.5 నెలల లోపలే ఇవి వచ్చే సీడ్స్ అనమాట. బాగా గమనించుకోండి. ఎందుకంటే చాలామంది డ్యూరింగ్ ఎక్కువ ఉంటే పంట దిగుబడి రావడానికి కానీ వెనకసారి పూత పట్టుకునేటప్పుడు కానీ చాలా మటుకు ఇబ్బంది పడుతుంది అనమాట. మెయిన్గా రైతులు చేస్తున్న తప్పు ఏమిటంటే కందికేం పెద్ద పెట్టుబడి అవసరం లేదు మనం చూసుకున్నట్లయితే. ఎందుకంటే విత్తిన తర్వాత మనం మందులు ఎక్కువగా కొట్టాల్సిన పని లేదు. మొగ్గ దశ ఉన్నప్పటి నుంచి మనము 4 నుంచి 6 రౌండ్లు అయితే మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు అంతా చాలామంది స్ప్రేర్లతో కాకుండా ట్రాక్టర్తో కొట్టుకుంటారు. ఆ ట్రాక్టర్తో వాటర్ ఎక్కువ పోయినట్లయితే మనకు హీల్డింగ్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. అలాగే చాలామంది మంట మందులు అంటే ల్యాండా సైహోత్రిను ఎక్కువగా వాడతారనమాట మన ఏరియాలోన. దాని గురించి కూడా మందుల గురించి కూడా ఈసారి తీద్దాము. ఎందుకంటే చాలా మటుకు పోయినసారి మిరప మీద ఎక్కువ కాన్షియన్సీ పెట్టాను అనమాట. ఈసారి పత్తి ఉద్యానవన పంటల గురించి అయితే వీడియోలు తీద్దాం అనుకున్నాను అనమాట. ఇక థర్డ్ వన్ వచ్చేసి లేపాక్షి సూపర్ పింక్ అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి దరిదాపు 250 నుంచి 300 లోపల కాస్ట్ ఉంటుంది అనమాట. ఇది డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, కాస్త గింజ సైజు కూడా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో ఒక 100 రూపాయలు ఎక్కువ పలుకుద్ది. సేమ్ హీల్డింగే, అంటే ఇది వర్షానికి 2-in-1 అనమాట. వర్షానికి అలాగే నీళ్లు కట్టుకోవడానికి కూడా రెండింటికి పనిచేస్తుంది అనమాట. మన కెనాల్ కింద కూడా సాగు చేసుకోవచ్చు. ఇది 7 నుంచి 8 క్వింటాలు అవుతాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇంకా మనకు వచ్చేసి ఇది బ్యాలు కూడా మంచి రేట్స్ కూడా పోతాయి అనమాట. చాలామంది ఈ నిర్మల్ 900 ఎక్కువ వేస్తారు. ఇది నిర్మల్ వచ్చేసి పెద్దగా అయితే కాలేవు, ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు చూస్తున్నాను. ఫస్ట్ సారి విత్తనాలు మంచిగా వచ్చిన తర్వాత పంట బాగా తీసుకున్నారు నిర్మల్. అంటే నిర్మల్ 230 మార్కెట్లో డిమాండ్ లేదు, కానీ మామూలుగా అయితే నిర్మల్ 900 అయితే
మంచి దిగుబడి అయితే వస్తున్నాయి. ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి దీనికి క్రాప్ అనేది తగ్గిందనమాట. ఎందుకంటే విత్తనాలు కూడా దొరకవు, లూజులో తీసుకోవాలా, అమ్ముకోవాలన్నమాట. అంటే లూజులో తీసుకోవాలా రైతులు, కానీ ఒకరి నుంచి ఒకరు చేసుకోవాలా, లేదంటే కేజీ 500 నుంచి 600, 800 కూడా పోతాయి అనమాట. దీని బదులు మనం వేరే సెగ్మెంట్లో కూడా చూసుకోవచ్చు అనమాట. ఈరోజు టాప్ మనకు 4 and 5 సెగ్మెంట్ చెప్తాను. ఇక మనం చూసుకున్నట్లయితే ఇంకో రకం వచ్చేసి చాలా మటుకు ఎట్లీస్ట్ వర్ధా సీడ్స్ అని వస్తాయన్నమాట. వర్ధా సీడ్స్ కూడా మనకి వరుణ్ కంపెనీకి అటాచ్డ్ ఉంటుంది అనమాట. వర్ధా సీడ్ కూడా, ఇది కూడా మనం వేసుకోవచ్చు. ఇది కూడా 5 నుంచి 6 క్వింటాలు, అంటే నేను చెప్పినట్టుగా కూడా మనకు అట్లీస్ట్ 3-4 క్వింటాల నుంచి స్టార్ట్ అయ్యి మంచి వర్షాలు పట్టిన 7-8 క్వింటాలు కూడా అయ్యే అవకాశం ఉందన్నమాట. ఏదన్నా కానీ తొందరగా డ్యూరేషన్ వచ్చేది చూసుకోండి. ఎందుకంటే చాలామంది ఎక్కువ కాలం తీసుకుంటే గిన మనకు డిసెంబర్ ఆ మధ్యలో పూత పట్టే దశలో ఉంటే గిన చాలా మటుకు ఇబ్బందికి గురవుతాం అనమాట. ఇప్పుడు నవంబరు ఆ మధ్యన కాపు పట్టుకుంటే గిన డిసెంబర్ అయిపోతేనే మనకు డిసెంబర్లో కూడా కొంతమంది తేమ అయిపోయిన తర్వాత తొందరగా మన కటింగ్కి అయితే వస్తాయి అనమాట. అంతా మిషన్తోనే వస్తున్నాయి అనమాట మన ఏరియాలో కూడా. ఇక ఈ 4 రకాలు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా మనకు పార్ట్ 2 వీడియో కూడా తీస్తాను. ఇక అందులోపల అయితే మీరు వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక ఇంకో రకం అడుగుతున్నారు చాలామంది రైతులు, రెడ్ గ్రామ్లోనే మనకు నీరావరికి ఏవి బాగుంటాయని కందులు అడుగుతున్నారు. రెడ్ గ్రామ్ మనకు సూపర్ పింక్ అని వేసుకోవచ్చు, లేదంటే మనకు చూసుకున్నట్లయితే కొన్ని రకాలన్నీ ఉన్నాయన్నమాట. అవి కొత్తవి, దాన్ని మనం కనుక్కొని ఫుల్ అంతా వీడియో చేద్దాము. ఎందుకంటే చాలా మటుకు నాకున్న సమాచారం ప్రకారం అయితే ఈ వీడియో అయితే తీశానమాట. మనకు ఈ 4 రకాలు వేసుకోవచ్చు. వర్ధా సీడ్స్ కానీ, విజయదుర్గ పింకు, లేపాక్షి సూపర్ పింక్ కానీ, అలాగే వర్ధా సీడ్స్, వరుణ్ సీడ్స్, వర్ధా సీడ్స్. లేపాక్షిలో 2 రకాలు ఉన్నాయి, వరుణ్లో 2 రకాలు ఉన్నాయి అనమాట. ఈ 4 రకాలు మనం సాగు చేసుకున్నట్లయితే మంచి హీల్డింగ్ అయితే సాధించవచ్చు అనమాట. ఇంకోటి వచ్చేసి చాలామంది ఈ వర్షానికి అడుగుతున్నారు, వర్షానికి కాకుండా నీళ్ళు కట్టుకునే కడుతున్నారు. మీరు సూపర్ పింక్ కూడా వేసుకోవచ్చు. అంటే లేపాక్షిలో సూపర్ పింక్ వస్తుంది, అది మనకు 250 నుంచి 300 అట్లా వేసుకోవచ్చు. చాలామంది ఇది నిర్మల్ పింక్ కూడా వేసుకోవచ్చు. నిర్మల్ 900, అంటే వాటర్కి కట్టుకుంటాము, లేట్ డ్యూరేషన్ అయినా మనకు వాతావరణం అనుకూలిస్తుంది అనుకుంటే కినా మీరు టాప్ 5లో తీసుకోవచ్చు ఈ నిర్మల్ 900. ఇది వచ్చేసి వర్షానికి అయితే తరం కావటం లేదు, ఎందుకంటే తక్కువ వర్షాలు ఉంటాయి, బెట్ట పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుడు పూత పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. చాలా ఒకటేసారి ఇంత కాపు పడుతుంది, 10 అంటారు అనమాట. ఇక చాలా మటుకు అర్జున్ ఎక్కువ వేస్తున్నారు. అర్జున్ కూడా పెద్ద కాపు అయితే లేదు, మా ఏరియాలో 4 నుంచి 5 క్వింటాలు అయితే పెద్దదైందనమాట. ఇక వేరే సీడ్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అదే పాలమూరు సీడ్స్ అన్నీ కొద్దిగా కొత్తగా వచ్చాయన్నమాట. ఈసారి కూడా అంతా రైతుల దగ్గర ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాతే మీకు వీడియో పెడతాను అనమాట. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతులందరూ ఇవన్నీ సీడ్స్ బాగున్నాయని నేను గత వారం నుంచి కనుక్కొని ఈ వీడియో తీయడం జరిగిందనమాట. ఏమైనా తప్పున్నా కూడా క్షమించండి. నేను చెప్పింది అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషనే, రైతుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈసారి మన చేనులో కూడా ఇవి వేసామన్నమాట. ఇవి వరుణ్ పక్క, ఈ లేపాక్షి, విజయదుర్గ పింక్ వేసాము. ఇంతకుముందు ఏడాది వర్షాలు తక్కువ ఉన్నాయి, మనకు లేపాక్షి సూపర్ పింక్ వేసాం అనమాట. అంటే సీడ్ మారుస్తున్నాం అనమాట. ఈసారి కూడా సీడు మారుద్దాం అనమాట. దాని గురించి కూడా ఫుల్ లెంత్ వీడియో పార్ట్ 2లో వస్తుందన్నమాట. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో, మీ అర్జున్.